కొండపి సింగరాయకొండ బాలికల గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో నడుచుకునే విధానం లాంటి అంశాలపై తల్లిదండ్రులతో చర్చించారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల నడవడిక, చదువుకునే విధానం, క్రమశిక్షణపై టీచర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి మండల విద్యాశాఖ అధికారులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. శుక్రవారం జరిగిన పేరెంట్స్ డే సమావేశానికి పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. On behalf of all the students, I express my sincere gratitude to our teachers for guiding to us with dedication and to our parents supporting with us love and care. Parents and teachers are the two pillars of every student success. Your encouragement grow and become responsible citizens. We promise to study sincerely for school, proud and through our good character, hard work. Thanks to everyone for attending this meeting and being for a part of bright future. Once again, thank you. Have a nice day. Okay, thank you అండి. ఎవరు ఉన్నారమ్మా? ఓకే, లాస్ట్ పాప మాట్లాడుతుంది. తర్వాత అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాం. తర్వాత పేరెంట్స్కి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. ముందుగా వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి మెగా పేరెంట్స్ మీటింగ్ శుభాకాంక్షలు. నా పేరు దుర్గా. నేను జూనియర్ నీట్ చదువుతున్నాను. నేను ఇక్కడికి జాయిన్ అయినది 29/6/2026. నేను వచ్చిన కొత్తల్లో చాలా ఏడ్చేదాన్ని. ఎందుకంటే ఫస్ట్ టైం హాస్టల్లో ఎలా ఉంటుందో, నా ఉండరు మన దగ్గర ఎలా ఉంటాలో అని చాలా ఏడ్చేదాన్ని. తర్వాత మేడమ్స్ అందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. చాలా ధైర్యాన్ని మాకు ఇచ్చారు. మాకు ఏదైనా బాగాలేకపోయినా కానీ హెల్త్ మేడం చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో పొద్దున్నే 4ంటికి లేపడం చాలా ప్రెజర్ ఉండేది. ఏంటబ్బా అసలు ఇంటికాడైతే మన అమ్మకాడ ఉంటూ పొద్దున్నే ఇష్టం వచ్చి టైంకి లేచి అన్నం తింటూ అమ్మతో బాగుంటాం. ఇక్కడికి రాగానే 4ంటికి లేచి మన పని మనమే చేసుకుంటే అమ్మలు గుర్తొస్తాయి. ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. హాస్టల్ అలవాటు లేని వారికి నేను ఉన్నాను, నాకు ఇష్టం లేదని అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోకూడదు. అలానే వాళ్ళ దగ్గర ఉంటే మనం చదువుకోలేం. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసి మనం బాగా చదువుకోవాలి. వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తున్నారు. అదే వాళ్ళు కనుక చదువుకొని ఉంటే మనకి ఇంకా బాగా చదువుకోవడానికి హెల్ప్ అయ్యేది. వాళ్ళు ఈ పొద్దున్న నుంచి ఎండలో కష్టపడి ఎంతో బాగా పనిచేసి మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడితే ఆ కష్టాన్ని అంతా మరి చదువు ఉంటే నేను ఇలా ఉండేవాడిని కాదు కదా, నాకు చదువు లేకే కదా నేను పనికి వెళ్తుంది, నా పిల్లలు అలా అవ్వకూడదని వాళ్ళు మనల్ని చదివిస్తారు. మనం కూడా అది దృష్టిలో పెట్టుకొని బాగా చదువుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.